సినిమా అనేది ఒక పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారంగా చేసి పెట్టిర్రు. యాక్టర్లకి వాళ్ళకి విచ్చలవిడిగా పారితోషకాలు ఇస్తూ వాళ్ళకి ఏమంటారు ఫెసిలిటీస్ స్టార్ హోటళ్లలో ఇస్తూ అనేక రకాలుగా చేస్తే పెద్ద ప్రొడ్యూసర్ చేయగలుగుతాడు, చిన్న స్థాయిలో చేయలేడు. చిన్న స్థాయిలో చేయకపోతే ఆ యాక్టర్లు రారు, వాళ్ళని పెట్టుకోకపోతే సినిమా ఆడది. సో ఇదంతా ఒక ఏమంటారు ఈ ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు చెడగొట్టిరు వ్యవస్థలు. ఎట్లయితే రాజకీయాన్ని పైసలు ఉన్నోడే రాజకీయం చేయాలన్న స్థాయికి ఎట్లయితే చెడగొట్టిరో, సో సిమిలర్లీ పైసలు ఉన్నోడే పారవోసుకునే అందరు చిన్న స్థాయి వాళ్ళని చంపేసారు. కానీ వాడు పెద్ద స్థాయి ఒకటే సినిమా తీస్తాడు. ఆ ఒక్క సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, మిగతా రోజులు ఏం చేయాలి? కాబట్టి చిన్న సినిమాని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో అందుకు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మేధావులు ఆలోచించి ఎక్కువ సినిమాలు రిలీజ్ కావాలి. ఎక్కువ సినిమాలు రిలీజ్ అయితే ఎక్కువ థియేటర్లు ఆడితే ఎక్కువ పైసలు అందరు బతుకుతారు. సినీ కార్మికులు బతుకుతారు, 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతుకుతారు, సినిమా ఎగ్జిబిటర్స్ బతుకుతారు, అందరు బతుకుతారు. కాబట్టి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఏమేం చేయాలనో చిన్న సినిమాకి సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అట్లీస్ట్ ఒక 50% ఆ బోర్డు మెంబర్స్ జ్యూరీ మెంబర్స్ ఇంకోటో దాంట్లో అట్లీస్ట్ 50% అన్న తెలంగాణ ప్రజలు ఉండే విధంగా మనం దానికి కావాల్సిన ఏర్పాట్లు దానికి ఏం పాలసీ గానీ ఇంకేమైనా జీవో గానీ ఇంకేమైనా తీసుకొచ్చైనా 50% ఇన్ ఆల్ దీస్ ఉండేటట్టుగా చేసే ప్రయత్నంగా మనం ప్రయత్నం చేయాలి. తెలంగాణ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల నుంచి ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ వస్తా అంటే వాళ్ళకి ఒక 50% అన్న వాళ్ళ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వం భరించాలి, వాళ్ళ ఫీజు లేదు. సినిమా తీసే దాంట్లో ఏది ఆ ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఎట్లా చేయాలనేది ఆలోచించాలి. ప్లస్ న్యూ టాలెంట్, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకైతే ఎక్కువ పైసలు ఇవ్వాలి. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే ఏమైతుంది, ఆ సీనియర్లకు కూడా భయం అవుతుంది. అరే నన్ను బదులు వేరే వాళ్ళని పెట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ రేట్లను తగ్గిస్తారు. సో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆ సీనియర్లు కూడా ఒక సినిమాకి 10 లక్షలు ఇచ్చే బదులు 10 సినిమాలకి నీకు 2 లక్షల చొప్పున ఇచ్చినా 20 లక్షలు ఎక్కువ అవుతాయి. కాబట్టి నేను 10 లక్షలు ఇస్తేనే వస్తా, లేకపోతే 10 కోట్లు ఇస్తేనే వస్తా, 100 కోట్లు ఇస్తేనే వస్తా. ఈ సినిమా ఖర్చును తగ్గిస్తే ఎక్కువ మంది సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న సినిమాలు తీసిన ఇంకా ఏమైనా ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం ఒక 20% ఎంతనో, లేకపోతే ఆ ట్యాక్స్ ఎగ్జామ్టో ఏదైనా ఇస్తే ఇంకా బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. ఇలా మరి అంత అవసరం, ఇంకా టెక్నాలజీలు అన్ని వచ్చినాక ఇంకా ఈజీ కదా. వాళ్ళు ఏమైనా లోపాలు ఉన్నా సరే టెక్నాలజీ ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు కదా. అప్పట్లో మ్యూజిక్ ఇవన్నీ లైవ్ లో, ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటే కదా మ్యూజిక్ అని. అంటే ఒక టెక్నికల్ పర్సన్ చేయగలుగుతాడు అన్ని అడ్జస్ట్మెంట్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమేం కావాలంటే కొట్టాల్సిన అవసరం లేదు, అన్ని సాఫ్ట్వేర్ లో వచ్చేసినాయి. సో ఈవెన్ సింగర్లు కూడా ఇద్దరికి ఒకటేసారి పాడాల్సిన అవసరం లేదు. హీరో హీరోయిన్లు కూడా కలిసి యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కలిసి అగ్గు చేసుకునేది అట్లాంటిది తప్ప. అంత టెక్నాలజీ వచ్చేసింది. పాటను కూడా పాడినాక మిక్సీ చేస్తారు, యాక్టింగ్ కూడా మిక్సీ చేస్తారు, ఒక కలిసి అగ్గు చేసుకునేది తప్ప. సో ఆ విధంగా టెక్నాలజీ వచ్చేసింది. సో కాబట్టి ఇంకా కాస్ట్ తగ్గాలి. ఐడియల్ టాలెంట్ ఉన్న వాళ్ళు తెలంగాణ సంబంధించిన చాలా మంది ఉంటారు కదా, ఫోక్ సింగర్స్ కింది స్థాయిలో. సో అట్లాంటి వాళ్ళకి శాస్త్రీయ సంగీతం మీద కూడా నేర్పిస్తే, పట్టు చేస్తే తప్పకుండా వాళ్ళు పాడేది ఇంకా డిఫరెంట్ లెవెల్లో పాడతారు. ఈ నేపథ్య గాయకులుగా తయారవుతారు ఫోక్ సింగర్స్. ఎవరు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం చేయాలి.